గోల్డ్ మెడల్ అంటే మాకు నేషనల్ టీంలో మా సౌత్ జోన్ టీం అనేది మాది ఉంటుంది అనమాట. సీనియర్ నేషనల్స్ ప్లస్ ఈ సౌత్ జోన్ టీంలో అనేది మాకు మేము అంటే టీం అనేది ఎంతో కోఆర్డినేషన్ ఉంటే తప్ప గోల్డ్ మెడల్ రాదు మాకు. సో ఆ గోల్డ్ మెడల్కి మేము చేసిన స్ట్రగుల్స్ కానీ మా కోచెస్ చేసిన స్ట్రగుల్స్ అనేది చాలా అది అంటే లైక్ చెప్పుకున్నా అయిపోవాలి అంత స్ట్రగుల్స్ ఉంటాయి అనమాట. బట్ ఆ మూమెంట్ ఏదైతే మేము విన్ అయ్యి మేము అది చేసినప్పుడు ఒక్కొక్కసారి లైక్ అంటే లైక్ ఏడుపు వచ్చేస్తుంది, అరే ఇంత కష్టపడి వచ్చినాము చేసాము. ఎందుకంటే మేము ఆడతాము బట్ మా టీమ్ కోఆర్డినేషన్ కానీ మైండ్ సెట్ కానీ మమ్మల్ని హ్యాండిల్ చేయడం కానీ మా కోచెస్ చూసుకుంటారు. వాళ్ళు అంటే చేసిన దానికి ఫలితం వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో బట్ అంటే లైక్ ఎన్నో స్ట్రగుల్స్ చేసి విన్ అయ్యాము. సౌత్ జోన్ లో మాకు తెలంగాణ అనేది గోల్డ్ మెడల్ ఎప్పుడూ ఉంటుంది. ఈవెన్ రీసెంట్లీ మార్చ్ ఎండింగ్ లో మన గోవాలో అయింది సీనియర్ సౌత్ జోన్ అని, దాంట్లో మన తెలంగాణ టీం గోల్డ్ మెడల్ వచ్చింది రీసెంట్లీ. సో ఆ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఎవరితో, ఆంధ్రప్రదేశ్ తోటి మ్యాచ్ అనమాట అది. అంటే ఒక్క టైంలో ఏమైపోయిందంటే ఇంకా విన్ అయిపోతున్నాం మేము, విన్ అయ్యాం, ఇంకొక 2 runs అయితే విన్ అయిపోతాం. బట్ ఒక్క ప్లేయర్ వల్ల ఒక చిన్న మిస్టేక్ అవ్వడం వల్ల వాళ్ళది ఒక రన్ కౌంట్ అయిపోయింది ఆపోజిట్ టీం అంటే లైక్ ఆంధ్రప్రదేశ్. అక్కడ ఇంకా టెన్షన్ వచ్చేసింది అందరికి. ఎందుకంటే ఇప్పుడు విన్ అయ్యే మూమెంట్ కా చిన్న గేమ్ లో ఎప్పుడు ఏదవుతుందో మనం చెప్పలేము, వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఏంటనేది. బట్ ఆ మూమెంట్ వచ్చేసరికి ఇంకా కొంచెం టెన్షన్ అయిపోయి ఈవెన్ కోచెస్ కూడా అరే ఇంత ప్రెషర్ లో వచ్చినాక అది అయితే ఎవరికైనా ప్రెషర్ వచ్చేస్తుంది. సో మళ్ళీ మేము టైం అవుట్ తీసుకొని లేదు ఇలా కాదు ఇంతవరకు వచ్చినప్పుడు గెలుస్తాం మనం అంటే లైక్ ఒక కోఆర్డినేషన్ అనేది ఒక సపోర్ట్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కి. ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వకుండా మైండ్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే ఒక్క ప్లేయర్ ముందు చెప్పినట్టు ఒక ప్లేయర్ వల్ల మ్యాచ్ వెళ్ళిపోతుందని బట్ దాని తర్వాత కూడా మేము లేదు ఇలా కాదు ఆమెను పిలిచి మళ్ళీ మాట్లాడుకొని బట్ ఫైనల్లీ ఏదో ఒకటి చేసి మేమైతే విన్ అయ్యాము. బట్ ఆ హ్యాపీనెస్ అనేది చెప్పుకోలేని హ్యాపీనెస్. ఎందుకంటే ఎంతో మంది ఉంటారు లైక్ బయట మన టీమ్ లో కాకుండా వేరే టీం ఎవరైతే ఉంటారో అరే ఇదేం టీము వీళ్ళేం గెలుస్తారు అనే యాటిట్యూడ్ లో ఉంటారు కొంతమంది, చాలా మంది. ఫ్యాక్ట్ అది, తెలిసిన ఫ్యాక్ట్. బట్ వాళ్ళ ముఖాల పైన కొట్టి చూపించామంటే అది మాకు చాలా హ్యాపీనెస్, అది గ్రేట్నెస్. అంటే లైక్ ఆటతోటి ఏదో కాదు చెయ్యలేము అన్న వాళ్ళని చేసి చూపించాం, అది ఆ హ్యాపీనెస్ అనేది చాలా ఉంది మాకు. ఎందుకంటే ఒక తెలంగాణ టీం అనేది చాలా మంచి టీం. ఈవెన్ జూనియర్ టీమ్ లో కూడా జూనియర్ నేషనల్స్ లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఈవెన్ మా జూనియర్ టీం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు.